అందరికీ శనార్థులా ఇయ్యాలనైతే మనము కొమరవెల్లి దేవస్థానము ఆ యొక్క పుణ్యస్థానంలో అవుతున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు అయితే చాలా అంటే చాలా భక్తులకే కానీ గుడి డెవలప్మెంట్స్కే కానీ మంచి మంచి అనేక రకాలైనటువంటి పనులు అయితే చేసిరట. మరి ఆ మేడం ఎవరంటే మేడం పేరైతే అన్నపూర్ణ. మరి ఆ అన్నపూర్ణాదేవి ఎలా అయితే జనాలందరి కడుపు చూసి అన్నం పెట్టి ఏ విధంగానైతే ఆదరిస్తుందో సేమ్ మన ఈవో మేడం అన్నపూర్ణ గారు కూడా సేమ్ అదే విధంగా భక్తులకు ఎలాంటి కొరత లేకుండా భక్తుల యొక్క సాధక బాధకాలను చూస్తూ ఏదన్నా కంప్లైంట్లు వస్తే ఆ కంప్లైంట్లను కూడా మంచి పద్ధతిలో మంచి రీతిలోనైతే నెరవేరుస్తారంట. మరి ఆ ఈవో మేడం గారితో అయితే ఒకసారి అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా అయితే శనార్థి కొమరవెల్లి మల్లన్న మీకు కూడా. ఓకే మేడం. భక్తులందరికీ కూడా. మేడం ఎట్లున్నారు మేడం మీరు? బాగున్నామండి మేడం. అయితే కొమరవెల్లి మల్లన్న జాతర చూసుకుంటే ఆదివారం బుధవారం వస్తే చాలు ఉష్క పోస్తే రాలన్నంత మంది జనం అయితే వస్తుంటారు. మరి మల్లన్న స్వామి యొక్క ప్రత్యేకత గాని మీరు ఇక్కడ ఈవోగా చేసినప్పటి నుంచి ఏవేవైతే అభివృద్ధి చేశారో అదే విధంగా భక్తులకు సాధక బాధకాలు ఏమైతే మీరు నెరవేర్చారో వాటి గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. మల్లన్న కొమరవెల్లి మల్లన్న స్వామి అంటేనే అందరికీ తెలుసు. మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రము, ఎక్కడెక్కడ మన తెలుగు వారు స్థిరపడ్డారో అన్ని రాష్ట్రాలలో, అంటే ఇండియా వైజే కాదు వరల్డ్ వైజ్లో మన తెలుగు వాళ్ళు ఎంతో మంది అక్కడ ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఎక్కడెక్కడో వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా మన కుమరవెల్లి మల్లన్న స్వామి అంటే తెలియని తెలుగువారు ఉండరు. ఎందుకంటే మల్లన్న స్వామి అంటేనే కోరమీసాల మల్లన్న, కోరిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే మన స్వామి మల్లన్న స్వామి. ఈ స్వామి సన్నిధిలోకి వచ్చామంటేనే చాలు, మన అంటే తెలిసి చేసిన తెలియక చేసిన చిన్న దోషాలు ఏమన్నా కూడా మనకు తొలగిపోతాయని ఒక నమ్మకం. ఏ పని మీద వెళ్ళినా ఇక్కడ కోరమీసాల మల్లన్న స్వామిని దర్శనం చేసుకొని వెళ్తే ఆ పని తప్పకుండా అవుతుందనే నమ్మకం భక్తులకి. మేడం ఇంకొక ముచ్చట ఏంటంటే ఇక్కడ ఒళ్ళు బండ, అదే విధంగా గంగరేణి చెట్టు, అదే విధంగా సూడిగుంది మాను, దాని తర్వాత దేవుడు గుంజినటువంటి రాతితో చేసినటువంటి చక్రాల బండి అవుతుంది. అవునండి. ఇప్పుడు గంగరగి చెట్టు దగ్గర మనకి చూసే ఉంటారు మీరు. గంగరగి చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ఆ గంగరగి చెట్టు యొక్క ఒక చిన్న ఆకు తిన్నా కూడా మన మనసులో ఏదనుకుంటే తప్పకుండా జరుగుతుంది, నెరవేరుతుందని నమ్మకం. అందుకే గంగరగి చెట్టు దగ్గర అందరూ వచ్చిన ప్రతి భక్తులు ఫస్ట్ అన్ని గుళ్ళకు ధ్వజస్తంభం ఉంటుంది. గుడి ఎంట్రన్స్ లో ధ్వజస్తంభం ఉంటుంది. మన శాస్త్రాల్లో పురాణాల్లో ఫస్ట్ మనము దర్శనం చేసుకోవాలి అంటే ధ్వజస్తంభం దర్శనం చేసుకున్నాకనే లోపలికి స్వామివారిని చూస్తాం. కానీ ఇక్కడ ఏంటి, ఈ గుడికి ధ్వజస్తంభం లేదు. ధ్వజస్తంభం లాంటి ఆ గంగరికి చెట్టే మెయిన్ మనకి ఇక్కడ. అంటే వచ్చిన ప్రతి భక్తుడు భక్తురాలు ఎవరైనా సరే ఆ గంగరేగి చెట్టును దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అంతటి విశిష్టత కలిగిన గంగరేగి చెట్టు వందల సంవత్సరాల చెట్టు. ఇప్పుడు చూడండి ఎంత పచ్చగా ఉందో, ఎండిపోదు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. అలా ఉండడం ఈ గుడి యొక్క ప్రత్యేకత, ఆ గంగరేగి చెట్టు యొక్క మహిమ. అంటే స్వామి స్వయంగా అక్కడ ఉన్నారు అనే నమ్మకం. ఒళ్ళుబండి. మేడం మరి తెలంగాణ గురించి, తెలంగాణలో విశిష్టమైన దేవాలయంగా మనైతే మన మల్లన్న స్వామి టెంపుల్ కదా, సో ఇక్కడికి భక్తులు అయితే లక్షలాది మంది తరలి వస్తారంట. అంటే ఏ మాసంలో ఇక్కడికి వస్తారు, ప్రత్యేకమైన పూజలు ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు మనకు మల్లన్న స్వామికి అయితే మనకు ప్రతి ఆదివారం ప్రతి బుధవారం మామూలు రోజులో వస్తుంటారు. చాలా విశిష్టమైనటువంటి మల్లన్న స్వామికి ఇష్టమైన రోజులు ఆదివారము బుధవారం. ఇదే కాకుండా మనకి డిసెంబర్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత మనకి జాతర ఏంటంటే మెయిన్ జాతర సంక్రాంతి నుండి ఉగాది వరకు ఉంటుంది, 3 నెలల కాలం పాటు. అప్పుడు మనకి మల్లన్న గుళ్ళో కాల్పెట్ల ఇసుక వేసినంత పబ్లిక్, ఇసుక వేస్తే రాలనంత లక్షల మంది పబ్లిక్ ఉంటారు. కానీ ఇక్కడ మహిమ ఏంటి, స్వామి యొక్క మహిమ ఎంత చిన్నపిల్లలు ఎక్కడ రోడ్డు అంటే మనకి మొత్తం పరిసరాలను నిండిపోతాయి, కిలోమీటర్ల దూరం మొత్తము లక్షల మందితో నిండిపోతుంది. రాత్రిపూట ఎక్కడ పడుకున్నా కూడా ఎవరికి ఇంతవరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతటి మహిమాన్మత్వం కలగా స్వామి మల్లికార్జున స్వామి, మన కూరల మీసాల మల్లన్న స్వామి. అంటే జాతరప్పుడు లక్షల మంది ప్రతిరోజు కూడా సంక్రాంతి నుండి ఉగాది వరకు లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. వచ్చి ఫస్ట్ వాళ్ళు పుష్కరంలో స్నానం చేస్తారు. కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని
మళ్ళీ పటాలు వేసుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా పటాలు చూసే ఉంటారు. ఇప్పుడే మనం పెద్దపట్నం దగ్గరికి వెళ్ళొచ్చాం కదా, ఆ పెద్దపట్నం ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళు ఏది అనుకుంటారు జరుగుతుంది అనుకోండి, ఆ పట్నం వేసుకుంటామని మొక్కుకుంటారు. ఆ పట్టం వేసుకోవడము అంటే వాళ్ళు కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ పట్టం వేసుకోవడం ఆనమైతే. ప్రొద్దున్నే స్వామివారి దగ్గరికి వచ్చి ఆ పుష్కరంలో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసుకుంటారు. అభిషేకం అయినాక స్వామివారి కళ్యాణం ఉంటుంది, ప్రతి నిత్యము నిత్య కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణం చేసుకొని పటాలు వేసుకొని ఇక్కడే స్వామివారికి నివేదన తయారు చేసుకొని స్వామివారికి సమర్పించి వాళ్ళు భోజనాలు చేస్తారు. ఒక్కరు వచ్చిన వాళ్ళు ఎలా వస్తారు, 3 రోజులు ఇక్కడ నిద్ర చేయడానికి వస్తారు. అంటే అంత విశిష్టత అన్నట్టు. ఇక్కడ వాళ్ళ కుటుంబమే కాదు, వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ అందరు కలిపి వచ్చిన ప్రతి కుటుంబము ఒక 4-5 వచ్చి కుటుంబ సభ్యులు చేసుకునేది కాదు. ఇక్కడికి వచ్చిన ఎవరైనా మీరు చూడండి 40-50 మంది ఉంటారు. అంటే వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు కలిసి మేము వెళ్తున్నాం కొమరవెల్లి మల్లన్నకు అంటే అందరు కలిసి వచ్చి ఇక్కడ జాతర జరుపుకునేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.